అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే చాలా సింపుల్ స్నాక్ రెసిపీ గులాబీ పువ్వులు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 కప్పు వరకు వేసుకుంటున్నాను. లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదాని తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఒక 1/4 కప్పు వేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి, మెత్తబడకుండా వస్తాయి. ఇలా ఒకసారి జల్లి చేసుకుని దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకుని వేడి చేసుకున్న నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతా బాగా చల్లారిన తర్వాత కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా నానబెట్టని అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఈ పిండిని మూత పెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గులాబీ పువ్వు తయారు చేయడానికి 3 పూరీల వరకు తీసుకోవాలి. చిన్న సైజులో మనం పానీపూరీలు చేసుకుంటాం కదా, వాటికంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఒక 3 పూరీల వరకు తీసుకుని వీటిని ఇప్పుడు గులాబీ పువ్వుల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక లవంగం తీసుకుని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే విడిపోకుండా వస్తుంది. తర్వాత ఈ విధంగా బ్రష్ చేస్తే ఈజీగా గులాబీ పువ్వు రెడీ అయిపోయినట్టే. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా గులాబీ పువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు బియ్యపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి మెత్తబడకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని వేడిగా ఉండగానే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకుని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే గులాబీ పువ్వులు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎక్కువ రోజుల వరకు మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి గులాబీ పువ్వుల్ని ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్